ఏపీలో అధికార కూటమిలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయి. ఇప్పుడు జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వెళ్లగక్కారు. అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఇద్దరం కలిస్తేనే ఏపీ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది అని చెబుతున్నారు. సభలో ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటున్నారు. అధికారంలోకి రావడానికి పవన్ కృషి మరువలేదని సీఎం, రాజకీయ దురంధరుడు చంద్రబాబు అంటూ పవన్, ఇలా ఒకరిపై మరొకరు కమెంట్స్ చేసుకుంటున్నారు. బట్ సీన్ కట్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు మాత్రం కూటమి పాలనపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నేతలను పట్టించుకోవడం లేదని బొల్లిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ సహకరిస్తున్నా సరే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి చాలా వేరుగా ఉందనేది జనసేన ఎమ్మెల్యేల వాదన. ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెరగబోతూ ఉన్నాయి. అంతేగాని లోకల్ బాడీస్ మనం ఎలా ఫేస్ చేయాలి, మూడు ప్రజలకి కావాల్సిన అన్ని విధాలుగా జనసేన పార్టీ తరఫున మనందరూ సహకారంగా ఉన్నామా లేదా, ఎమ్మెల్యేస్ పనితీరు మీద కూడా వాళ్ళందరూ కూడా మీరు బాగా ప్రజల్లో ఉండాలనేది వారందరికీ ఒక సూచన చేయడం. అంతేకాకుండా చాలామంది జన సైనికులు ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకు కూడా ఏమీ ఇంపార్టెన్సీ లేదు, ఏదైతే జనసేన నెగ్గిన చోట వాళ్ళ సమానమైన షేర్ తీసుకున్నప్పుడు కూడా ఉన్న చోట్ల ఎక్కడ న్యాయం జరగట్లేదు అనేది చాలా కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన నోటీసులు వచ్చింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. లక్ష్మీ మిథల్ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే సీఎం చంద్రబాబు వల్లే సాధ్యమని కొనియాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి పెట్టుబడులు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతే ఇప్పుడు రాష్ట్రాన్ని అవే వెతుక్కుంటూ వస్తున్నాయని తెలిపారు ఆయన. ఎన్నికల్లో నేను మీకు ఒకటే మాట ఇచ్చాను, రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆకర్షింపబడాలి. అలా రావాలి అంటే ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. ఈ రోజున ఆ రోజు నేను కోరుకున్న అలయన్స్ ఈ రోజున 1,00,000 మందికి, మన అనకాపల్లిలో, మన ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైచిలకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే, లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు, దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. అర్సలార్ మిథల్ స్టీల్ ప్లాంట్ కేంద్రం సహకారం, పవన్ కళ్యాణ్ మద్దతుతో ఈ ప్రాజెక్టు సాధ్యమైందని అన్నారు. నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కంటే ముందు ఒక మాట మీ అందరికీ చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇవన్నీ 3 చేస్తామని చెప్పి 20 నెలల్లో చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈరోజు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఏ పని తలపెట్టినా అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ ని మరొకసారి అభినందిస్తున్నా.